ఇప్పుడు వాళ్ళు మన మధ్యలోనే తిరుగుతున్నారు, మనకు అర్థం కావట్లేదు. అది జస్ట్ పబ్లిక్లో ఉరి తీయండి. నలుగురు కాదు మనం అనుకుంటూ నలుగురు అనుకోవచ్చు, ఇంకా 40 మంది ఉండొచ్చు. అలాంటి మాకు అవసరం లేదు, కాల్చిపడేసాలి అవసరం లేదు. హైదరాబాద్ సేఫేనా? పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సహకరించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇండియాలో ఉగ్రదాడి చేద్దాం అనుకున్నప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేస్ను ముందుగా ఎంచుకుంటున్నారు. హైదరాబాద్లోని క్రౌడ్ ప్లేస్ను ఎంచుకొని అక్కడ ఎక్కువ ప్రాణ నష్టం జరిగితే లాభం చేకూరుతుందని ఉగ్రవాదులు అనుకుంటున్నారు. అందులో ముందుగా ఎక్కువగా హైదరాబాద్లోని ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చార్మినార్, లుంబినీ పార్క్, గోల్కొండ లాంటి ప్లేస్లు వీళ్ళు ఎంచుకుంటారు. ఇప్పుడు మనం ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇలాంటి సిబ్బంది ఎలా ఉంది, బాంబు స్క్వాడ్ మిషన్స్ ఉన్నాయా లేవా, ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. హైదరాబాద్ సేఫేనా అంటే ఇప్పుడు ఇండియా మొత్తంలో హైదరాబాద్ పెద్దదే. టెర్రరిస్ట్ అటాక్ చేయించే ఛాన్సెస్ హైదరాబాద్కి ఉంటుంది, థ్రెట్ ఉంటుంది. ఆల్రెడీ ఇద్దరిని పట్టుకున్నారని తెలిసింది, ఇంకా ఉన్నారంట. వాళ్ళని కూడా ప్రభుత్వం ఏం పట్టుకుంటుందో మరి తెలియదు. ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు మామూలు మనం జనాలు 7 కంటే ఎక్కువ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్ ఇలాంటి బస్ స్టేషన్ల దగ్గరికి వెళ్తాము. అక్కడ బాంబు స్క్వాడ్స్ ఉన్నాయా చెక్ చేసేటి, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గవర్నమెంట్? బాంబు స్క్వాడ్స్ ఉన్నాయని అయితే నేను వెళ్ళినప్పుడు అయితే చూసిన లేవు. మరి ప్రభుత్వం బాంబు స్క్వాడ్స్ పెట్టి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎంజీబీఎస్ కానీ, జేబీఎస్ కానీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, కొత్తగా చెర్రపల్లి రైల్వే స్టేషన్ అయింది అదొకటి కానీ, చార్మినార్ దగ్గర కూడా పబ్లిక్ చాలా ఉంటారు, టూరిస్ట్ స్పాట్స్. హైదరాబాద్ అంటే ఇక టూరిస్ట్ స్పాట్స్కి సంబంధించినవి కాబట్టి వాటి దగ్గర ప్రభుత్వం మంచి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకు పబ్లిక్ కూడా మంచిగా ఉంటుంది. సెక్రటేరియట్ ఉంది, దాని ముంగల కూడా కొంచెం పబ్లిక్ మధ్య చాలా వస్తున్నారు. సెక్రటేరియట్ కానించి ట్యాంక్ బండ్ దాని ఏరియా మొత్తం కూడా పోలీసులు మంచి చర్యలు తీసుకోవాలని, సెక్యూరిటీ కల్పించాలి పబ్లిక్ అని చెప్పేసి అనుకుంటున్నాను. న్యూ సిటీ కానీ, హైటెక్ సిటీ కానీ ఇదంతా మంచి ఫుల్ డెవలప్డ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. వాటి దగ్గర చిన్న బ్లాస్ట్ జరిగినా కూడా వేరే బిల్డింగ్లకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దానివల్ల ప్రభుత్వం మంచి శ్రద్ధ చూపెట్టి పబ్లిక్కి ప్యానిక్ కాకుండా, తెలంగాణ అసెట్స్ భూములు కానీ బిల్డింగ్స్ కానీ ఏం కాకుండా కూడా హైదరాబాద్ అసెట్స్ కాపాడాలని గవర్నమెంట్కి ఒక విజ్ఞప్తి. శత్రు దేశానికి సాయం చేస్తూ హైదరాబాద్లో ఒక అతను, విజయనగరంలో ఒక అతను అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఏమైనా దాడులు జరిగే అవకాశం ఉంది హైదరాబాద్? ఇక్కడ లుంబినీ పార్క్ దగ్గర కానీ, ఇక్కడ గోకుల్ చాట్ దగ్గర కానీ, దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర కానీ. అంటే మెయిన్ ఎజెండా అది మత కళాలు సృష్టించాలనే వాళ్ళ ఎజెండా ఉన్నట్టుంది. సో వీటికి గవర్నమెంట్ ప్రికాషనరీ యాక్షన్గా ఏం తీసుకోవాలి అని అంటే వాళ్ళను కరెక్ట్గా పట్టేసుకొని ఇమీడియట్గా శిక్షించేటట్టు డిలే జస్టిస్ చేయకుండా ఇమీడియట్గా శిక్షిస్తే బెటర్. నెక్స్ట్ ఇలాంటి ఆలోచనలు వచ్చే వాళ్ళకు కూడా కొద్దిగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో బెటర్ ప్రివెన్షన్ యాక్షన్ ఈజ్ బెటర్. అండ్ ఆల్సో ముందస్తు అరెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇమీడియట్ పనిష్మెంట్ అనేది ఇచ్చేస్తే బెటర్. నెక్స్ట్ ఆలోచించే వాళ్ళకు కూడా ఆలోచన రాకుండా ఉంటుంది. అంటే ఇంకోటి మత కులాలు సృష్టించడానికి హైదరాబాద్ మెయిన్ ప్లేస్ ఈస్ ఇట్స్ ఏ మిక్స్డ్ పాపులేషన్ ఉంటుంది. సో ఇమీడియట్గా ఎవరైనా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి జస్ట్ డైవర్షన్ కోసం దే ఆర్ ట్రయింగ్ ఇట్. బెటర్ దేనికి పోలీస్ శాఖ వాళ్ళు ముందస్తు అరెస్ట్ చేయడం కూడా హర్షణీయం. ఇప్పుడు ఇంకా 6 ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా ఎంత తొందరగా పట్టుకుంటే అంత మనం సేఫ్లో ఉన్నట్టు. వాళ్ళను తెలుసుకోవాలంటే మీకు ప్రజలకి ఎలాంటి చెప్తారు మీరు? ఎందుకంటే చూసే ఎడ్యుకేషన్ పర్సన్లా ఉన్నారు. ఎస్, ఆల్రెడీ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ఎనీ డౌట్ ఎవరి మీద ఇమీడియట్గా వచ్చిందంటే ఇమీడియట్గా దే కెన్ కనెక్ట్ టు ద పోలీస్. ఐ థింక్ వీ హ్యావ్ ఫ్రెండ్లీ పోలీస్ ఓవర్ హియర్. సో అలా ముందస్తు సమాచారం ఇస్తుంటే సో ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడము, ప్లస్ మన చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉన్నా కానీ దాన్ని పొల్యూట్ చేయకుండా ఉండడానికి ఇలాంటి వేరు మొక్కలు ఏవైతే ఉన్నాయో తీసి బయటపడేయడానికి మనం ముందస్తుగా కలెక్టివ్ ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవాల్సింది. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే పిల్లలతోని ఫ్యామిలీతో మనము ఒక టూరిస్ట్ ప్లేస్గా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళాలనుకుంటాం. హైదరాబాద్లో చాలా టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి, చార్మినార్, గోల్కొండ, అలాగే చాలా ఉన్నాయి ప్లేసెస్, బిర్లా మందిర్ కానీ. ఇప్పుడు అలాగే షాపింగ్ మాల్స్, సెంట్రల్ మాల్ కానీ, ఇన్నోర్బిట్ మాల్ కానీ, నీలపూర్ కేఫ్ కానీ ఇలాంటివి ఉన్నాయి కదా. అక్కడ దగ్గర బాంబు స్క్వాడ్స్ కానీ మిషన్స్ పెడితే అందులో నుంచి వెళ్తే ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ వాళ్ళ దగ్గర నుంచి మనం అలర్ట్ అయ్యి
బాంబుస్ తీసేసుకోవచ్చు కదా. కరెక్ట్. అంటే కేవలం వీళ్ళు ప్రజలను భయప్రాంతులను చేయడానికి మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తున్నారు. సో ఇవి ముందస్తు మనకు కావద్దు అని అన్నప్పుడు ఎస్ పబ్లిక్ ప్లేసెస్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ హాలిడేస్ పరంగా ఉన్నప్పుడు పబ్లిక్ సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా ఒక సిఆర్పిఎఫ్ బలగాలు కానీ ఇంకా వేరే కానీ పబ్లిక్ ప్లేసెస్లో ఒక 1-2 months సెక్యూరిటీ టైట్ చేస్తుంటే డెఫినెట్గా ఏవి అంచనాలు ఏవి ఇవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఒకటైతే హైదరాబాద్లో ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ వీఆర్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇన్ తెలంగాణ ఐ థింక్ వీఆర్ ఇన్ సేఫ్ ప్లేస్ వేర్ టెర్రరిస్ట్ అటాక్స్ అనేది కొద్దిగా ఒక 15 years ముందు జరిగింది కానీ తర్వాత ఇప్పుడు జరిగే ఛాన్సెస్ అయితే ఉండవు. కానీ ఇప్పుడు వీళ్ళని పట్టుకున్న వాళ్ళ దగ్గర ఇంకో వేరే వాళ్ళు కూడా పుట్టకుండా వేరే వాళ్ళు కూడా శత్రు దేశానికి సాయం చేయకుండా చేయాలంటే వీళ్ళకి ఫస్ట్ ఎలాంటి భయాలు పెడితే బాగుంటుంది? పబ్లిక్లో ఉరి తీయడమే, జస్ట్ పబ్లిక్లో ఉరి తీయండి. సో ఆ పెయిన్ అనేది మిగతా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ముందస్తుకు ఎవరు రారు ఇలాంటి ఆలోచన తీసుకోవడానికి. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ దాడులు జరిగింది, మన వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళు సహకరిస్తేనే ఇంకెక్కువ దాడులు అనేవి ఎక్కువ జరిగినాయి. ఇలాంటి అసలు ఇప్పుడు వాళ్ళకి అలాంటి పెద్ద శిక్షలు వేస్తే మీరు చెప్పినట్టు ఇక అసలు పుట్టకుండా అవుతారు అనుకుంటారా? అంటే కొన్ని స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేసుకోవాలి ముందు. ఐ థింక్ అది స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వీటి వెనకాల ఎవరైతే ప్రధాన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆ పర్సన్ని మనం ఐడెంటిఫై చేస్తే బెటర్ అనుకుంటున్నాను ముందు. సో వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఎనీ గ్రిడ్జ్ ఏమి ఉండదు. సో వాళ్ళ ఏ విధంగా ఉంటే వాళ్ళు చేసుకొని పోతుంటారు. కాకపోతే ముందస్తు వీళ్ళ వెనకాల ఎవరైతే వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తే బెటర్ అనుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉగ్రదాడి జరుపుదామని వాళ్ళను ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు ఇంకా 4 ఉన్నారని తెలుస్తుంది మనకు. ఇప్పుడు హైదరాబాద్ నిజంగా సేఫేనా అంటే అందరు డౌట్ఫుల్గానే ఉంది. సో ఇప్పుడు మన గవర్నమెంట్కి చేసేదంతా ఒకటే, మన ఆపరేషన్ సింధూర్ ఎంత టఫ్గా చేశారో సో అట్లనే హైదరాబాద్లో నక్సల్స్ గురించి బాగా వాళ్ళకి హెల్పర్సే ఎక్కువ ఉన్నారు. నక్సల్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఒక అంచనా మనకు లేదు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు మనలోనే ఉన్నారు, మన చుట్టుముట్టే ఉన్నారు. అది ముస్లిమ్స్ అనే కాదు, మేబీ ఉండొచ్చు హిందూస్లో కూడా. సో అట్లా అని కాకుండా మనం ఎంత యూనిటీగా ఉంటే మన హైదరాబాద్ని మనం అంతా కాపాడుకోరు. అది గవర్నమెంట్ చేతిలో ఎంత ఉందో యాజ్ ఎ పబ్లిక్గా మన చేతిలో కూడా అంతే ఉంటుంది. సో మనము మన గవర్నమెంట్కి వేడుకునేది ఏంటంటే, వేడుకునే కాదు గవర్నమెంట్ కూడా దీని మీద బాగా స్ట్రిక్ట్గా తీసుకోవాలి యాక్షన్. ఎట్లా అంటే వాళ్ళు మన హైదరాబాద్లోకి వచ్చి మన మధ్యలోనే ఎంత నార్మల్గా కలిసిపోయారో సో అలాగే మన గవర్నమెంట్ ఏదైతే సెక్యూరిటీ పెడుతుందో అది కూడా ఎవరికి అర్థం కాకుండా సైలెంట్గానే పెట్టాలి. అది ఎలా అంటే మన ఆపరేషన్ సింధూర్ ఎంత టఫ్గా చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన హైదరాబాద్లో చేస్తే అప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఏందో తెలియకుండా చేయాలి. అంతేగాని ఏదో హడావుడిగా చేసినామని చెప్పేసి సెక్యూరిటీస్ అక్కడ ఇక్కడ బాంబ్ స్క్వాడ్స్ అవి ఇవి పెట్టడం వల్ల వాళ్ళు అలర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మన మధ్యలోనే తిరుగుతున్నారు, మనకు అర్థం కావట్లేదు అది. సో మన గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా అండ్ సీక్రెట్గా ఇవన్నీ చేయాలి. అప్పుడే కానీ మనం వీళ్ళని కనిపెట్టలేము. ఇప్పుడు 2 దొరికారు కానీ మొత్తం ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారంట. ఇంకా 4 ఉన్నారు. అవును, అందులో నిన్న దొరికిన దాని పేరులో సమీర్ అని చెప్పేసి ఒక పర్సన్ పేరు రిలీవ్ చేశారు. ఇంకొక దాని పేరు ఇంకేదో ఉంది, సిరాజ్. అవును. సో అట్లా ఇంట్లో ఇంకెంతమంది ఉన్నారో తెలీదు. వాళ్ళు మొత్తం నక్సలైట్స్ కాదు, వాళ్ళు జస్ట్ హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళే ఇంత ఉంటే నక్సల్స్ ఇంకెంత ఉండొచ్చు. సో అందుకనే మన గవర్నమెంట్ ఏది చేసినా చాలా సీక్రెట్గా పగడ్బందీగా వాళ్ళకి కౌంటర్ అటాక్ ఎట్లా ఇవ్వాలంటే ఇక మన ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ గురించే మాట్లాడుకోవాలి. దేవుని దయలో ఇప్పటివరకు అయితే ఏం కావద్దు కూడా. దేనికంటే హైదరాబాద్లో మనకి ఇండియాలోనే ఫస్ట్ ఉగ్రవాదులు జాటి జరగడానికి ముందుగా హైదరాబాద్ని ఎంచుకుంటారు ఎక్కువ వాళ్ళు ఉగ్రవాదులు. ఇప్పుడు హైదరాబాదు ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేస్లు ఇప్పుడు మనది చార్మినార్, అలాగే గోల్కొండ, ఇప్పుడు బిర్లా మందిర్ ఇవి ఫేమస్. ఇప్పుడు సమ్మరు చాలామంది ఇప్పుడు అక్కడికి క్రౌడ్ ప్లేస్లో వెళ్తారు. ఇక్కడ ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది కదా, అక్కడ బాంబు స్క్వాడ్స్ కానీ ఇంకేదైనా పెడితే బెటర్ ఆప్షన్ ఉంటుంది కదా. బెటర్ ఆప్షన్ ఉంటుంది, పెట్టొద్దని అంటలే. కాకపోతే అది వాళ్ళ సీక్రెట్గానే పెట్టాలి. మన చుట్టూ ఉన్న 10 మందిలో ఒక 4 మన సెక్యూరిటీ పర్పస్గానే ఉండాలి. అలా ఉంటేనే మనము ఏం అటాక్ కాకుండా చూసుకోగలుగుతాం. అంతేగాని ఏదో మనం ఒక 100 మందిలో ఒక 10 మంది పోలీసులు అన్నట్టు పెట్టి చూసుకుంటే ఎప్పుడు ఎక్కడ ఏమవుతుంది అనేది ఎవరు చెప్పలేం. అందులో పోలీసులు కూడా ఆ దాడులలో వాళ్ళు కూడా అటాక్ అయ్యి చనిపోయే ఛాన్సెస్ ఉంది. సో అన్ని సైడ్గా సేఫ్ సైడ్గా చేసుకొని పగడ్బందీగా ఎంత సీక్రెట్గా అంటే అంత సీక్రెట్గా చేస్తేనే బెటర్.
ఇప్పుడు ఉన్న హైదరాబాద్ సిచ్యువేషన్. ఎందుకంటే ఎక్కడ ఏ డ్యామేజ్ అయినా అది చిన్నదైనా అని పెద్దగా అయిపోతుంది. సో ఎవరు బయటికి ఇట్లా ఇప్పటికే చాలా మంది భయపడుతున్నారు. సో ఎక్కువ మేజర్ మన హైదరాబాద్ పైనే ఉంది కాబట్టి సో కొంచెం గవర్నమెంట్ సీరియస్గానే తీసుకోవాలి ఇష్యూలో, తీసుకొని సీక్రెట్గా చేయాలి ఏది చేసినా. అంతేగాని ఎందుకంటే మనలోనే మన చుట్టూ తిరిగేటోళ్ళే ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళని కనబెట్టుడు కష్టమే. ఇంటి దొంగని ఈశ్వరుడు అని కనబెట్టాలి అంటారు కదా. సో అట్లనే మనోళ్ళే చాలామంది ఉన్నారు మన చుట్టుముట్టే. సో అందుకని గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా అండ్ సీరియస్గా తీసుకోవాలి దీన్ని. ఇప్పుడు శత్రు దేశానికి సహకరించే వాళ్ళని అరెస్ట్ చేశారు. అందులో ఒక యూట్యూబర్ అమ్మాయి ఉంది. ఆమెను తీసుకెళ్ళి మన పోలీసుల అధికారులు అడుగుతుంటే, కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే ఆమె దగ్గర గింత పశ్చాత్తాపం లేదంట. ఇండియా మీద ఇట్లా దాడికి సహకరించిన మనకు క్షమించుర్రు అనే పశ్చాత్తాపం లేదంట. వాళ్ళకు ఉండదబ్బా. ఎందుకు ఉండదంటే ఇప్పుడు హైదరాబాద్లో చూసుకోండి, హోల్ సిటీలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ముస్లిమ్సే. ఇప్పుడు పాకిస్తాన్లో ఎట్లా ఉంటారో సో వాళ్ళే. ఇప్పుడు ఏదన్నా చార్మినార్ సైడ్ ఏదైనా అటాక్ చేసినా, మక్కా మసీద్ కానీ చార్మినార్ కానీ మ్యూజియం కానీ అటు సైడ్ ఏది చేసినా ఎక్కువ క్రౌడీ హైదరాబాద్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఉండేదంటే అటు సరౌండింగ్సే. సో అక్కడ ఏదైనా ఇష్యూ చేస్తే చనిపోయేది హిందూస్ కాదు, ముస్లిమ్సే మెజారిటీ. అర్థమైందా? లాసెస్ కూడా అయ్యేది అక్కడే. ఎక్కువ తక్కువ వేజెస్లో కానీ ఇంకా తక్కువ వర్క్ శాలరీకి వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా ఆ చార్మినార్ సైడే ఉంటారు. సో అది అంత డెవలప్డ్ కాదు మన హైటెక్ సిటీ లాగా. సో అక్కడ ఏదైనా అయితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చనిపోయేది వాళ్ళ ముస్లిమ్సే. ఆమె ఎవరో అమ్మాయి పశ్చాత్తాపం లేదన్నారు కదా, ఉండదు కాబట్టి ఇట్లా హైదరాబాద్ని చూస్ చేసుకున్నారు. ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లాంటి ప్లేస్ సేఫేనా? నా పేరు వెంకటేష్, సికింద్రాబాద్ లైసెన్స్. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుంది అంటే మన దానికంటే ఇప్పటికి కొంచెం సేఫ్ అంటే సేఫే వాస్తవానికి. కాకపోతే రేపు జరిగేది మాత్రం కొంచెం డేంజర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కోపమే ఉన్నారు కాబట్టి, మనం చేసే దాడికి కోపమే ఉన్నారు కాబట్టి రేపు జరిగే సూచనలు ఉన్నట్టు అనిపిస్తుంది. దానివల్ల మనం కూడా కొంచెం జాగ్రత్త ఉండాలని. ఇప్పుడు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఉగ్రదాడులకు సహకరించే వాళ్ళని, శత్రు దేశానికి. ఇప్పుడు వాళ్ళని గుర్తించకపోతే ఇలాంటి ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుండే కదా. జరిగి ఉండేది కూడా. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఇంకెంతమంది ఉన్నారు. వీళ్ళని పట్టుకున్నాం కాబట్టి వీళ్ళు చెప్తే మనం వాళ్ళని పట్టుకోగలుగుతాం. వీళ్ళు దొరకపోయి ఉంటే కంపల్సరీ వీళ్ళ ద్వారా కానీ వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా కంపల్సరీ జరిగే సూచనలు ఉండేవి. ఇప్పుడు ఎలా ఉందంటే ఇండియాలో ఉగ్రదాడులు జరుపుదామని ఉగ్రవాదులు అనుకున్నప్పుడు ఫస్ట్ ముందుగా హైదరాబాద్ లాంటి ప్లేస్ని ఎంచుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఎంచుకున్నప్పుడు సిటీ కాబట్టి హైదరాబాద్ లాంటి దాన్ని ఎంచుకుంటారు. ఇక్కడ కూడా వాస్తవం చెప్తే మన ఓల్డ్ సిటీ కూడా ఉన్నారు కానీ వాళ్ళని గుర్తించలేకపోతున్నారు ఇప్పటి పాలకులు. ఎందుకంటే ఉండరు కానీ వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు. చాలామంది ఉన్నారు, వాళ్ళని పట్టుకొని కూడా పంపించేసేయాలి. కానీ వాళ్ళని పట్టుకుంటే పంపించేస్తే మన హైదరాబాద్ సిటీ సేఫ్టీ. వాళ్ళని పట్టుకొని ఎడల కంపల్సరీ మనకు ఎప్పుడైనా మనకు కంపల్సరీ డేంజరే. ఇప్పుడు ఇద్దరిని పట్టుకోరు, ఇంకా నలుగురు ఉన్నారంట. వారిని ఇంకా తొందరగా గుర్తిస్తే బాగుంటుంది. నలుగురు కాదు, మనం నలుగురు అనుకోవచ్చు, ఇంకా 40 మంది ఉండొచ్చు, ఉంటారు కూడా నాకు తెలిసి. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో మా చిన్నప్పటి కూడా అనుకుంటున్నాం మేము కంపల్సరీ హైదరాబాద్లో మనకు ఉగ్రవాదులు వంటి శక్తులు చాలామంది ఉన్నారు. ఇది సేఫ్టీ ప్రదేశమే కానీ పట్టుకొని పంపించేసానుకో మనకి ఇంకా సేఫ్టీ. ఇప్పుడు వీళ్ళు దొరికిన వాళ్ళకు కరెక్ట్ శిక్ష చేస్తే మళ్ళీ ఉగ్రవాదులు అనేటోళ్ళు ఉంటారు కదా భయపట్టించేటట్టు. ఏం లేదు, మనకు శిక్ష ఏంటంటే మన భారతదేశంలో శిక్షలు ఏంటంటే బయట దేశాల్లో మన దేశం చాలా ఫరక్ ఉంటుంది. దానివల్ల బయట దేశాల శిక్షలు ఆ బయట దేశాల శిక్ష ఎట్లుంటాయి ఎంపుడే కాల్ చేస్తారు. ఇక్కడ కూడా వీళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టే బదులు తిండి పెట్టేవాళ్ళు కాల్ చేసేయాలి, ఇంకోటి భయపడతాడు. ఇప్పుడు ఒక అమ్మాయి అరెస్ట్ అయిందంట, జ్యోతి మల్హోత్రా, పాకిస్తాన్కి సహకరించే యూట్యూబరు. ఆమెను అరెస్ట్ అయితే ఇప్పుడు పోలీసులు విచారిస్తే ఆమెలో గింత పశ్చాత్తాపం లేదంట, గింత కూడా బాధ అనేది లేదంట. అంటే అలాంటి వాళ్ళని ఉంచకూడదు. ఎందుకంటే మన భారతదేశంలో ఉండి మన ఇండియాలో ఉండి మన మీద ప్రేమ లేక వాళ్ళ సహకరిస్తుంటే ఆమె ఉన్నా కూడా లేకుండా ఒకటి అలాంటి వాళ్ళు దేశం మనకు. అలాంటి మాకు అవసరం లేదు, కాల్చిపడేసాలి అవసరం లేదు. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా హైదరాబాద్లో ఎక్కువ క్రౌడ్ ఉండే రైల్వే స్టేషన్. ఇందులో బాంబు స్క్వాడ్ మిషన్స్ ఉన్నాయి. ప్రతి జాగాలో బాంబు స్క్వాడ్ మిషన్స్ ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఆర్పిఎఫ్ కానీ జిఆర్పి కానీ చెకప్ డైలీ చేస్తుంటారు. మేము లగేజ్ ఎత్తుకపోయినా కూడా మా లగేజ్ కూడా చెక్ చేసి లోపల పంపిస్తారు, ఎంట్రీ అయినా బయటకైనా. ఇక్కడ సేఫ్టీ ప్రస్తుతం మిషన్స్ కాక నిఘాలా ఉంటే ఇంకా బాగుంటుంది. నిఘా వాళ్ళు కూడా ఎక్స్ట్రా ఉన్నారు. వాళ్ళు కుక్కలు ఉంటారు కదా, కుక్కలు పట్టుకొని కూడా అక్కడక్కడ చెక్ చేస్తుంటారు. వాళ్ళు కూడా డైలీ కంపల్సరీ వాళ్ళ వరకు వాళ్ళు చేస్తారు. వాళ్ళు బాగానే పనిచేస్తారు స్టేషన్లో. ఉన్న జరిగే దాడి నుంచి అందరూ అలర్ట్ అయ్యారు, బాగానే ఉంది ప్రస్తుతానికి. రేపు చెప్పలేదు. ఉగ్ర దాడులు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సేఫేనా?
సేఫ్ అంటే సేఫ్ లేదు, ఇప్పుడు ఎక్కడ సేఫ్ లేదు. ఎప్పుడన్నా ఎక్కడన్నా దాడులు జరగవచ్చు. పబ్లిక్ ఎవరు అవేర్నెస్ వాళ్ళు ఉండాలి. ఎంత అవసరం ఉంటే అంత బయటకు తిరగాలి. ఎవరి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది. ఎక్కువ హైదరాబాద్ని ఎక్కువ ఎంచుకుంటారు ఉగ్రవాదులు. అందులో ముఖ్యంగా క్రౌడ్ ఉన్న ప్లేస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాంటిది. ఇక్కడ బాంబు స్క్వాడ్ కానీ మిషన్స్ కానీ ఇతర యంత్రాంగం ఎలా పనిచేస్తుంది? ఇంకా కొంచెం బెటర్ ఎఫెక్టివ్గా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. పోలీస్ ఇంకా అలర్ట్గా ఉండేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి ఇవి క్రియేట్ చేయాలి. ఇంతకుముందు అనౌన్స్మెంట్స్ అవి ఇవి ఎక్కువ చేస్తుంటే ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయినాయి. అట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్లా క్రియేట్ చేసి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో గవర్నమెంట్ అలర్ట్ అయిందని చెప్పొచ్చా? గవర్నమెంట్ అలర్ట్ ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది. పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉంది. కానీ ఇంకా చాలా మటుకు అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఆ ఉగ్రవాదులకు సహకరించే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోకపోతే భారీగా ప్రాణ నష్టం జరిగేది ఉందంటారా? అవును, తప్పకుండా జరిగే అవసరం ఉండే, తప్పకుండా ఛాన్స్ ఉండే. గవర్నమెంట్ ఇంకా దానికి స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఇంకా దాని తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా నలుగురు ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళని ఇంకా తొందరగా పట్టుకుంటే మనమే సేఫ్లో ఉంటాం కదా. గవర్నమెంట్ అదే పనులు చేస్తుంది కదా, డిపార్ట్మెంట్ కూడా అవి చేస్తుంది. సో ఇంకా ఎంత ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసింది కదా. ఇప్పుడు ఎంతమంది అయితే బయట నుంచి వచ్చిన వాళ్ళని ఇప్పుడే ఉంటున్నాం మనం గవర్నమెంట్ న్యూస్లో దాంట్లో దీంట్లో టైం ఇచ్చింది సెంట్రల్ మన హోమ్ డిపార్ట్మెంట్ నుంచి. అందరు ఎవరైతే బయట వాళ్ళు ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళని అందరినీ ఎక్కడికక్కడ పంపించాలని చెప్పేసి అది ఎఫెక్టివ్గా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇండియాలో 12 మందిని శత్రు దేశానికి సహకరించే 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒక యూట్యూబర్, ఒక మహిళ జ్యోతి మల్హోత్రా. ఆమెకు అసలు విచారించేటప్పుడు పశ్చాత్తాపం లేకుండానే మాట్లాడుతుంది, పాకిస్తాన్కి సపోర్ట్గానే మాట్లాడుతుంది. నిజంగానే తప్పకుండా ఆమె అట్లా తప్పు చేసి ఉంటే ఆమె కూడా తగు చర్యలు తీసుకొని గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఆమె మీద కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అట్లాంటి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా యూట్యూబర్ కానీ ఇంకోరు ఎవరైనా ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకి అగెన్స్ట్గా ఉన్న దేశం మీద ఎవరు సపోర్ట్ చేయొద్దు. ఫస్ట్ ఇండియా అనేటిది చాలా ముఖ్యం. ఫస్ట్ ఎవరైనా నేషనలిస్ట్ అనేటిది ఉండాలి. భారతదేశం ఫస్ట్ ఉండాలి, తర్వాత మిగతా ఎవరిది వాళ్ళకి కమ్యూనిటీ అవన్నీ ఉంటాయి. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో కంపల్సరీ రిలీజన్ అంతా పబ్లిక్ అందరు కలిసి గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి, ఇండియాకి సపోర్ట్ చేయాలి. అలాగే అల్పావూటర్లో చాలా జనాలు వస్తుంటారు ఇక్కడికి. ఇందులో బాంబు స్క్వాడ్ మిషన్స్ లాంటివి ఉన్నాయా? ఉన్నాయి 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 ముందు ఉన్నాయి ఉన్నాయి ముందు నుంచే ఉన్నాయి. ఇంకేమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందా? అంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ అవుట్ సైడ్ పబ్లిక్ వచ్చి ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు అని అంటున్నారు. గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని అందరిని ఎక్కడికక్కడ పంపించితే బాగుంటుంది. పబ్లిక్ ఫీల్ అవుతుంది, సేఫ్గా ఫీల్ అవుతుంది. ఉగ్రవాదులకు సహకరించిన వారికి తగిన శిక్ష ఇస్తే ఇంకో ఉగ్రవాదులకు సహకరించే వాళ్ళు ఉంటారు కదా. తప్పకుండా శిక్ష చేయాలి. తప్పు చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్ష చేయాలి. ఇప్పుడు వాళ్ళు మన మధ్యలోనే తిరుగుతున్నారు, మనకు అర్థం కావట్లేదు. అది జస్ట్ పబ్లిక్లో ఉరి తీయండి. నలుగురు కాదు మనం అనుకుంటూ నలుగురు అనుకోవచ్చు, ఇంకా 40 మంది ఉండొచ్చు. అలాంటి మాకు అవసరం లేదు, కాల్చిపడేసాలి అవసరం లేదు. హైదరాబాద్ సేఫేనా? పాల్గామ్ ఉగ్రదాడి తర్వాత